వార్డుల డీలిమిటేషన్పై జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను కలిశారు బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు. జేహెచ్ఎంసీలో వార్డుల విభజన శాస్త్రీయంగా జరపాలని వినతి పత్రం ఇచ్చారు. తమ అభిప్రాయాలు, సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అశాస్త్రీయంగా వార్డుల విభజన చేశారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. ఒక వార్డులో తక్కువ జనాభా, మరో వార్డులో ఎక్కువ జనాభా ఉందని తెలిపారు. తుర్కయాంజల్ డివిజన్ను చార్మినార్ జోన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బడంగ్పేట్, తుర్కయాంజల్ను ఎల్బీనగర్లో కలపాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. తప్పులతో స్టార్ట్ పెట్టిరు. మొదలు మమ్మల్ని తీసుకుపోయి చార్మినార్లో కలిపిరు. మాకు సంబంధం లేని చార్మినార్లో కలిపితే అందరం కలిసి వెలుపెట్టేటకలా ఎల్బీనగర్ తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చిన ఎల్బీనగర్ని ఒక జీవో లేదు, ఒక పద్ధతి కూడా లేకుండా ఏదో ఓవరాల్గా పేపర్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటా చేయడం జరిగింది. అయితే నిన్న మొన్న ఇచ్చిన డివిజన్లు చూస్తే తుర్కయాంజల్లో దాదాపు 90,000 నుంచి 1,00,000 మంది ఓటర్స్ ఉంటారు. అయితే ఒక వార్డు 25,000 చేయడము, మరో వార్డు 65,000 నుంచి 70,000 చేయడం ఏదైతుందో ఇది చాలా దారుణము. ప్రజలను మోసం చేసి ఏదైతే ఈ జిహెచ్ఎంసీ చిన్న చిన్న డివిజన్లు చేసి పాలన ప్రజల వద్దకు తీసుకుపోవాలనే ఏదైతే నిర్ణయం ఉందో దానికి విరుద్ధంగా ఒక వార్డు 25,000, ఒక వార్డు 65,000 చేయడం చాలా దారుణము. గతంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండే. అయితే ఒక 8 వార్డులతోటి 8 పాత తుర్కయాంజల్ మున్సిపాలిటీ వార్డులతోటి ఒక జిహెచ్ఎంసీ వార్డు చేశారు. మరోటి 16 వార్డులు కలిపి ఒక వార్డుకి 8,000, 8 పాత వార్డులు కలిపారు. ఇంకో వార్డుకి 16 వార్డులు కలపడము ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాము. ఈరోజు జరిగినటువంటి ఈ కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఎంఐఎం కనుసన్నలో చేసుకుంటా ఈ ఉన్న 150 డివిజన్లను జరుపువన్నట్టు 300 డివిజన్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి నగర శివాలు ఉన్నటువంటి మేడ్చల్ కానీ, గట్కేసర్ కానీ, అక్కడ ఉన్నటువంటి పటాన్ చెరువు మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి తుర్కయాంజల్ వరకు కూడా అన్ని గ్రామాలను తీసుకొచ్చి ఇందులో కలిపేసి కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, రాష్ట్రం నుంచి వచ్చే గ్రాంట్లు కానీ ఏవి కూడా ఇవ్వకుండా ఈరోజు కూడా గందరగోళ పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి గ్రామాలను అభిప్రాయం తీసుకోలే, ప్రజల అభిప్రాయం తీసుకో, మాజీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ సర్పంచులు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోలే. వాళ్ళు ఎక్కడ ట్యాక్సులు కట్టాలి, వాళ్ళు ఎంత ట్యాక్సులు వస్తాయి, ఏ విధంగా మేము చార్మినార్కి పోతాము, ఏ విధంగా ఇక్కడ ఎల్బీనగర్కి వస్తాము, ఏ విధంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్కి రావాలంటే ఈరోజు ట్యాంక్ బండ్కి ఇంతమంది వెల్లువిస్తూ ఇచ్చి నాయకులు వస్తున్నారు, ఇంతమంది ప్రజలు వస్తున్నారంటే గందరగోళాలు సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంతమంది ప్రజలు పాపం వీళ్ళకు జిహెచ్ఎంసీ అంటే కూడా తెలియకపోతుండే. అక్కడనే చిన్న చిన్న సమస్యలు వస్తే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే వాళ్ళకి సమస్యలను కూడా తీర్చే విధంగా వార్డు కానీ, గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ ఉంటుండే. ఈరోజు గందరగోళ పరిస్థితి తీసుకొచ్చి 2,000 అప్లికేషన్లు దాటినాయి. ఇప్పటికే మీరు గమనించాలి, 2,000 అప్లికేషన్స్ అంటే ఎన్ని సమస్యలు వస్తున్నాయి. 300 డివిజన్లకు 2,000 అప్లికేషన్ దాటినాయి. సాయంత్రం వరకు, రేపటి వరకు అవి 3,000 దాటేటువంటి పరిస్థితి ఉన్నది.